సొసైటీ గురించి ఇందాక నేను చెప్పినట్టుగా మేడం ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం ఒక 1 మంత్ నుంచి అయితే చాలా టూ మచ్గా నాకు తెలిసి అయితే ఒక 20-30 ఇన్సిడెంట్ జరుగుంటాయి. ఫ్యామిలీలో ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ప్రియురాల విషయంలో మోజులో కావచ్చు, ప్రియుడి మోజులో కావచ్చు. కానీ ఆడవాళ్ళే కాకుండా మొన్నటిదాకా ఆడవాళ్ళు ఎక్కువ క్రైమ్ చేస్తూ మనకు కనిపించారు. ఈ మధ్యకాలంలో అయితే ఇటు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా క్రైమ్లో కుటుంబ సభ్యుల్ని చంపుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? దీనికి మెయిన్ కారణం మెయిన్గా మహిళలకు అంటే ఒంటరితనం, నిరుత్సాహం, సమస్యలు, ఒక సమస్య వస్తే ఎవరితో చెప్పుకోవాలో తెలియలేకపోవడం, వరకట్న వేధింపు ఉండొచ్చు, భర్తతో విభేదాలు ఉండొచ్చు, అత్తతో విభేదాలు ఉండొచ్చు, మానసిక ప్రశాంతత లేకపోవడము, బిజీ లైఫ్, అంటే ఒక్కొక్కసారి ఒక డిప్రెషన్కి వెళ్ళడము, సమాజంలో గౌరవంగా బతకాలి అంటే ఎలా బతకాలి, ఉద్యోగాలు లేకపోవడము, మహిళలకు సమాన హక్కులున్నా కూడా దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి తెలియకపోవడము, అంటే ఇక ప్రతి క్షణికావేశం అది మెయిన్గా ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు జరిగిపోవాలి అనే దాని గురించి. ఇప్పుడు ఇవాళ ఒక వాయు లేదు, వరస లేదు, అసలు ఇక్కడ ఆడ చెప్పం మొగం చెప్పం రెండు ఈక్వల్గా అయిపోయినాయి. అప్పుడు సమాన హక్కుల్లో సమాన భాగం కావాలనుకున్నాము, అన్నిట్లో మగవారితో సమానంగా, కానీ ఇప్పుడు క్రైమ్లో కూడా మగవారితో సమానంగా ఆడవాళ్ళు కూడా పడిపోయి. అంటే నేను అనేది ఏం సార్ అంటే మనం ఎక్కడున్నాం సమాజంలో అనిపిస్తుంది. ఇవాళ వైష్ణవి కేసు చూసి ఆ అమ్మాయి వయసు 18 సంవత్సరాలు, వద్దు ప్రేమ వివాహం, అబ్బాయి వచ్చేసి నాకు ఈ అమ్మాయి అని కావాలి అని చెప్పి ఎంబడిపడి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంబడిపడి ఒత్తిడి చేసి పెళ్లి చేసుకోవడం, ప్రెగ్నెంట్ రావడం, ఫస్ట్ టైం తీయడం, రెండోసారి ప్రెగ్నెంట్ రావడం, తర్వాత 3 నెలలకే 6 నెలలకే ఆమె అంటే ఇష్టం లేకపోవడం, ఆమెను కత్తితో పోడవడము, చంపడము. అట్ ద సేమ్ టైం మనము వైజాగ్లో గాజువాకలో మౌనిక ఆయన నావీలో చేస్తాడు, ఒక ఆఫీసరు, పెళ్ళైన వాడంటే పెళ్లి కానప్పుడే వీళ్ళిద్దరికి పరిచయాలు. సో ఆ అమ్మాయిని ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నన్ను డబ్బులు అడుగుతుందని అంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది మనం చూసి జడ్జిమెంట్ చేయలేము. ఆల్రెడీ వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు వాళ్ళు. అయితే మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన సంబంధం చేసుకున్నాడు. అట్లా ఎందుకు చేసుకున్నావు ఈ అమ్మాయి అడిగిందో మనకు తెలియదు కదా. అయినా కూడా మళ్ళీ భార్య ఉంది. నేను ఒకటి అనేది ఏంటంటే ఇక్కడ అమ్మాయిని మనం తప్పు పడడానికి లేదు, ఇద్దరు తప్పు ఉంది ఇక్కడ. కాకపోతే ఎక్కువ శాతం ఏమంటారంటే ఈ అమ్మాయికి తెలియదా, పెళ్ళయిందని తెలియదా, పోయింది అట్లా చేసింది, ఎందుకు అట్లా చేసింది అనేది మనం అనుకుంటాం. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లా ఉన్నారంటే ఎవరైనా మనం ఇందాక అన్నట్టుగా చెప్పుకోనికే కొన్ని సమస్యలు, తల్లిదండ్రులు చెప్పుకునే సమస్యలు ఉంటాయి, ఫ్రెండ్స్తో చెప్పుకోలేనికి ఉంటాయి. కొంత వాడు ఏం మాట్లాడాడో, ఎక్కడ అట్రాక్ట్ అయిందో, అట్లా ఒంటరిగా ఉంటారు కదా సార్. ఆ అమ్మాయి వెళ్ళింది అంటుంది, మరి అతను అయిపోయింది అప్పటికి ఫుల్ స్టాప్ చేసి భార్య ఉంది, డెలివరీకి వెళ్ళింది. మరి భార్య డెలివరీకి వెళ్ళినాక మళ్ళీ ఈమెతో ఏం అవసరం ఉంది? అవునా కదా చెప్పండి. పిలుచుకోవడము, అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తుంది అందుకే చంపినట్టు, డబ్బులు డిమాండ్ చేసే కానీ ఆ అమ్మాయి అకౌంట్ కూడా చూసినట్టున్నారు, డబ్బులు ఉన్నాయి అంటున్నారు, అమ్మాయి పని చేసుకుంటుంది చక్కగా ఉంది, డబ్బుల కోసము డిమాండ్ చేసేదైతే బయట వచ్చి చెప్పుకోవాలి, సమస్య ఏముంటుంది సార్, చంపుకోవడం ఏముందుకు, చంపడము ఇదంతా ఎట్లా అవుతుంది అంటే చట్టాల మీద అవగాహన లేకపోవడం. అంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా వాడికి ఏం కాలేదు నాకేమవుతుందిలే, 90 రోజులలో బయటికి వస్తాము అనేది మన భారతదేశ చట్టాలు అట్లున్నాయి. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ లేవు కదా, ఉన్నాయి చట్టాలు, మా బోలెడు ఉన్నాయి చట్టాలు. ఇదొక సైడ్ అయితే ఇక్కడ ఆమన్గల్లో పులిగొంతండ అక్కడ కవిత రామదాస్ ప్రేమ వివాహం 16 సంవత్సరాల క్రితం. వాళ్ళు మంచిగానే ఉన్నారు, 3 ఆడపిల్లలను అన్నారు. కొడుకు కోసం అని అట్లా 1 2 3 3 ఆడపిల్లల తర్వాత బాబు పుట్టాడు. బాబు నాకు వారసుడు కావాలి అని చెప్పేసి అలా వాళ్ళిద్దరూ ఒకటే దగ్గర పని చేసుకునేటోళ్ళు. అతనికి బాగా విపరీతమైన అనుమానం అనమాట. అనుమానంతో గంజాయి మత్తులో ఉండి అక్కడ భార్యని చంపాడు రోకల్ బండతో. బాబుని అయితే ఘోరంగా చంపాడు. తర్వాత చిన్న పాపని, ఈ ముగ్గురిని. కాకపోతే చిన్న పాప ఉస్మాన్ హాస్పిటల్లో ఉంది. ఏంటి కారణం ఏంటి అంతే, ఇంకా గంజాయి మత్తులో ఉన్నారు. అనుమానం అంటే మొత్తం ఆమె ఎక్కడ ఉన్నా కూడా ఆమె మీద ఒక అనుమానం అనమాట. ఆమె కొంచెం మంచి చీర కట్టుకుంటే కూడా ఓర్వడంట. మొన్న రీసెంట్లీగా కూడా ఏదో చీర కట్టుకుంటే అందరి ముందరనే చీర ఇప్పించి తగలబెట్టేసిండంట. తన మానసికంగా మరి తను పరిస్థితి బాగాలేనట్టు అనిపించింది. అట్లా ఆమె కొన్నిసార్లు కూడా బయటికి పోయి బతికినా కూడా మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ ఉందాము అని చెప్పి అట్లా అలా తండ్రి పిల్లలను చంపడం అంటే ఎక్కడ ఉందా సమాజంలో? ఇప్పుడు ఎంతున్నా కూడా ఇవాళ తల్లిని చంపిండు, ఆ పిల్ల
పిల్లల రోదన చూస్తే అబ్బా అసలు వర్ణాతీతం సార్. తల్లి లేదు, తండ్రి లేడు, తండ్రి జైలుకి పోయిండు, తల్లి చనిపోయింది, ఆ పిల్లలు ఎవరు చెప్పుకోవాలి? తాతయ్య లేడు, నానమ్మ ఉంది, ఆమెకు చేతనైతే లేదు. పరిస్థితి ఏమిటి? ఎందుకు మనం ప్రేమ వివాహాలు చేసుకోవాలి? ఎందుకు మన ఆనందం కోసం పిల్లల్ని పుట్టించాలి? ఎందుకు వాళ్ళని అనాథం చేయాలి? ఎందుకు? నేను అనేది ఒకటే సార్, సమాజంలో మీరు పిల్లల్ని సాధగలుగుతారు అనుకున్నప్పుడే, ఇద్దరు కలిసి పిల్లల్ని సాధగలుగుతున్నప్పుడే కనండి. ఎందుకు ఇవాళ పిల్లల్ని కానీ రోడ్ల మీద పడేయడం, ఇవాళ వాళ్ళ కోసము ఇప్పుడు గవర్నమెంట్లను నిందించడం, కోర్టులను నిందించడం, పోలీస్ డిపార్ట్మెంట్ నిందించడం, తప్పు ఎవరిది సార్ ఇక్కడ అనేది మనం ఆలోచించాలి. చట్టాలు ఒకవైపు అయితే ఇప్పుడు అసలు శిక్ష ఎవరికి ఇద్దాం? ఇప్పుడు తండ్రి ఉంటే చూసుకుంటాడంటే పిల్లలు భయపడుతున్నారు, ఆయన వచ్చిందనుక మమ్మల్ని కూడా చంపేస్తారని. ఆ చిన్న వయసులో చదువుకోవాల్సిన పిల్లలు సైకాలజీగా మా నాన్న అంతకుడు అన్న తర్వాత రేపు ప్రపంచానికి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు? అదొక దిక్కు. ఒక దిక్కు ఇక్కడ కరీంనగర్లో చిన్న కౌల పిల్లలు నాకు పుట్టలేదని చెప్పేసి, ఆడపిల్లలు అని చెప్పేసి అనుమానంతో ఆడపిల్లలే అని చెప్పేసి ఆ ఇద్దరు పిల్లలని చంపడం తండ్రి. అసలు ఇది సమాజం ఎక్కడ పోతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. అసలు రోజుకొకటి సార్, కూకట్పల్లిలో భర్త ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఇద్దరు పిల్లలని చంపేసి ఈమె చచ్చిపోవడం. ఆ మధ్యకాలం చూస్తే విజయశాంతి గారు ఇద్దరు పిల్లలు, వాళ్ళైతే ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంది, ఆమె ఫైనాన్షియల్ గా కూడా బాగుంది, వాళ్ళ హస్బెండ్ మధ్యలో ఇద్దరు భార్య భర్తల మధ్యలో గొడవలు కూడా లేవు. ఆమెకి డిప్రెషన్, ఒంటరితనం, ఎవరు చెప్పుకోలేకపోవడం, చెప్పుకుంటే ఏమవుతుందని పరువు. మళ్ళీ ఈ పరువు కూడా ఒకటే ఉంటాయి కదా సార్, ఒకటి చెప్పుకోవద్దని. కానీ నేను అనేది ఏంటంటే పరువు మర్యాద ఇవి లేకపోయినా కొన్ని గ్రామీణ ప్రాంతాలలో బతకలేరు, పరువు కోసమే బతుకుతారు. ఎందుకు బతుకుతారు? మనం ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్ మనము అమృతది చూసాము, మిర్యాల కూడా ఇవాళ పరువు హత్య, అల్లుని ఆయన చంపడము, మామ సూసైడ్ చేసుకోవడం, వీళ్ళిద్దరు వెధవరాలు కావడం. వాళ్ళు అక్కడ కొడుకుని పడగొట్టుకున్నారు, వాళ్ళు అల్లుని పడగొట్టుకున్నారు, భర్తను పడగొట్టుకుంది. ఇప్పుడు ఆ ప్రణయ్కి కొడుకుకు తండ్రి లేడు, ఇక్కడ భర్త లేకపోవడం, ఇప్పుడు వీళ్ళిద్దరు ఒంటరి మహిళలు. ఇప్పుడు పరిస్థితి ఏంది? దీనివల్ల సమాజంలో ఏం పరువు ఎక్కడ వచ్చింది సార్? వాళ్ళ కుటుంబం అంతా సఫర్ అయింది, వాళ్ళ కుటుంబంలో బాబాయ్ జైలుకి పోయొచ్చు. ఈ ప్రేమ వివాహాల వల్ల ఏం సాధిస్తున్నాం మనం అనేది ఒకసారి మనం ఆలోచించాలి. పరువు గురించి అంతగానో లైఫ్ కంటే కూడా పరువు ఇది కాదని కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నెల్లూరులో మొన్న పరువు గురించే కదా బిడ్డను గుండెల మీద కూర్చొని చంపాడంట. అది ఈ మధ్యలో నిన్న మొన్న తెలిసి, పొద్దున్న లేస్తే 10 మర్డర్లు, 4 ఆత్మహత్యలు, 4 అత్యాచారాలు పేపర్లల్లో, సోషల్ మీడియా, ఇది తప్ప ఇంకేమన్నా వస్తుందా? నేను అనేది ఏంటి సార్ అంటే కొన్ని కౌన్సిలింగ్స్ ఇప్పించాలి, లేదు అంటే ఒక అవగాహన సదస్సులు పెట్టాలి. అసలు నాకు తెలిసి ఇప్పుడు స్కూల్ నుంచే పెట్టాలని అనిపిస్తుంది. స్కూల్ నుంచి పెట్టాలి, ఎందుకంటే ఒకప్పుడు అంటే అమ్మమ్మలు నానమ్మలు ఇంకొకటి అదే మీకు చెప్పకపోవడం, ఫస్ట్ చెప్పడం అనేది ఏంటంటే దీనికి అన్నిటి కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు. ఉమ్మడి కుటుంబాలలో 10 మంది పిల్లలు ఉండరు, అప్పుడు మంచిగా సాధేటోళ్ళు. ఎందుకంటే అంటే గొడవలు జరగకపోయేది. ఇప్పుడు గొడవలు జరిగితే 10 మంది పిల్లల్ని ఎలాగంటారు సార్? ఎలాగంటారు? అప్పుడు ఏ డాక్టర్లు ఉన్నారండి? ఏ మంత్రసార్లు ఉన్నారండి? ఇప్పుడు ఎవరు వచ్చి మనకి పెద్దగా చెప్పేటోళ్ళు ఉన్నారు? ఇప్పుడు అందరు వచ్చి ఇప్పుడు ఏమైనా అడ్వకేట్లు ఉన్నారా? అది ఉన్నారా? పంచాయతీ అయితే ఊర్లోనే మాట్లాడుకుంటారు, సర్దిమనిగింది. ప్రేమ వివాహాలు అప్పుడు చేసుకున్న ప్రేమ వివాహాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి సార్. అప్పుడు ఒకరు ప్రేమించేటోళ్ళు ఒకరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ప్రేమ ఎక్కడుంది సార్? నీళ్ళు అంత టాష్, అసలు ప్రేమ లేదు, దోమ లేదు, ఏమి లేదు. మొత్తం ఎంతసేపు చూసినా ఆర్థిక బంధాలే, ఆర్థిక బంధాలు లేవు. బంధాలు అనుబంధాలు లేవు, ఆర్థిక బంధాలే. ఎక్కడ చేసినా అప్పటి వరకు క్షణికానందం అంటే అట్రాక్షన్, అంతకు మించి తప్ప ఇంకా వేరేది ఏమి లేదు సార్. రోజు మనం ఇలా చెప్పుకుంటున్నాము, ఎక్కడ సమస్య